హలో లాయర్స్. మనం లాయర్ అని తెలియగానే మన ఫ్రెండ్స్ నుంచి కానీ చుట్టాల నుంచి కానీ ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఆస్తికి సంబంధించే ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లకి ఆస్తులు ఎంత హక్కు వస్తుంది, రేపు కనుక మా తాత చనిపోతే ఎవరెవరికి ఆస్తి పంచాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. మనమేమో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఎప్పుడో కాలేజ్లో ఫస్ట్ సెకండ్ ఇయర్లో చదువుతాం, మర్చిపోతాం కూడా. అందుకని నేను ఈ కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో నేను మొత్తం హిందూ సక్సెషన్ యాక్ట్ డీటెయిల్గా చాలా క్లియర్గా పూసగుచ్చినట్టు మీకు చెప్పబోతున్నా. డెఫినెట్గా సిరీస్ మొత్తం చూడండి. మీరు కనుక ఫ్యూచర్లో ఫ్యామిలీలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నా, లేదంటే లా కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే మీకు ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ వీడియోలో నేను కొన్ని బేసిక్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నా. ఈ కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ కనుక మనకు కరెక్ట్గా అర్థం అవ్వకపోతే మీరు ఈ సక్సెషన్ యాక్ట్ ఎన్నిసార్లు చదివినా మీకు డౌట్స్గానే ఉంటుంది, ఎప్పటికీ కంప్లీట్గా అర్థమైనట్టు ఉండదు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. అయితే నేను కొంచెం అందరూ ఏం చేస్తారు అంటే ఫస్ట్ టర్మ్స్ అది ఇది అని స్టార్ట్ చేస్తారు. కానీ మీకు యాక్చువల్గా సక్సెషన్ యాక్ట్ అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ 5 క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూద్దామా 5 క్వశ్చన్స్ ఏంటో. అసలు ఫస్ట్ సక్సెషన్ యాక్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరైనా చనిపోతే స్టార్ట్ అవుతుంది. అప్పుడే కదా సక్సెషన్ అంటే ఏంటి? నా తర్వాత నా ఆస్తి ఎవరికి వెళ్తుంది అన్న క్వశ్చన్ని ఆన్సర్ చేస్తుంది. సో ఒక పర్సన్ ఫస్ట్ అసలు చనిపోతేనే సక్సెషన్ యాక్ట్ అనేది వస్తుంది. సో డెత్ ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ కండిషన్ ఏంటి? డెత్ ఆఫ్ అ పర్సన్ అనేది ఫస్ట్ కండిషన్. అసలు ఎవరు చనిపోయారు అని తెలిస్తేనే కదా మనం అప్లై చేస్తామా చేయమా అనేది తెలుస్తుంది. సో హూ డైడ్ అన్న ఫస్ట్ క్వశ్చన్ మనకు తెలియాలి. సెకండ్, ఈ చనిపోయిన వ్యక్తి దగ్గర ఏ ప్రాపర్టీ ఉంది, ఇది కూడా మనకు తెలియాలి. అప్పుడే దాన్ని మనం పంచచ్చా పంచలేమా అన్న క్వశ్చన్స్ మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ రిలీజియన్ థర్డ్ క్వశ్చన్. ఎందుకు మ్యామ్ రిలీజియన్ ఎందుకు అంటే ఈ టైటిలే చూడండి, ఇది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ మాత్రమే. సో రిలీజియన్ మారితే ఈ యాక్ట్ అప్లికబుల్ ఉండదు, ఇది ఓన్లీ హిందూస్కి మాత్రమే అప్లికబుల్, అంతే కదా. సో అందుకని అతను ఒక రిలీజియన్. మనం జనరల్గా మీరు ఏ బుక్ తీసుకున్నా, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకున్నా పి అని డినోట్ చేస్తాం. సక్సెషన్ యాక్ట్ మొత్తంలో డెత్ ఎవరైతే పర్సన్ చనిపోతారో వాళ్ళని పి అని పెట్టి ఇలా చిన్న సర్కిల్లో ఏ బుక్ తీసుకున్నా ఇదే మీకు డినోషన్ ఉంటుంది. ఓకే, పి అని పెట్టి ఇట్లా రాస్తాం అనమాట. అంటే పి అన్న పర్సన్ డెడ్ అయిపోయారు అన్న సింబల్. అయితే ఇతని యొక్క ఇప్పుడు మనం ఏమేమి చూడాలి? రిలీజియన్ చూడాలి. హిందూస్ అయితే హిందూ యాక్ట్ అప్లై అవుతుంది, ముస్లిమ్స్ అయితే వేరే వాళ్ళ లాస్ అప్లై అవుతాయి, పార్సీస్ అయితే వేరే రూల్స్ అప్లై అవుతాయి, అలా. ఓకే, ఫస్ట్ రిలీజియన్ చూసాం. నెక్స్ట్ ఏం చూడాలి మ్యామ్? వాళ్ళ యొక్క జెండర్, వాళ్ళు మేలా ఫీమేలా. ఎందుకు చూడాలి? మేల్ కనుక సపోజ్ చనిపోయిన పర్సన్ మేల్ అయితే డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, ఫీమేల్ అయితే డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళ రూల్స్ వీళ్ళకి, వీళ్ళ రూల్స్ వాళ్ళకి అప్లై చేసి చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆన్సర్స్ ఆబ్వియస్లీ తప్పు వస్తాయి కదా. రియల్ లైఫ్లో కూడా అలాగే అవుతుంది. సగం సగం చూస్తాము, అది ఇది ఒకలాగే ఉంది కదా అని అప్లై చేస్తాం, అలా కాదు. ఓకే, సో రిలీజియన్ చూశాను. జెండర్ ఆఫ్ ద పర్సన్ నాకు ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు వీలునామా ఉందా? విల్ అంటే ఏంటి? వీలునామా. ఈ పర్సన్, ఈ పి అన్న పర్సన్ చనిపోయే ముందర, ఎప్పుడైనా చనిపోవడానికి ఎన్ని రోజుల ముందరైనా వీలునామా, ఒక వ్యాలిడ్ విల్ అనేది ఉందా లేదా అని కూడా చూడాలి. సో మీకు ఏం గుర్తుండకపోయినా, నిజం చెప్తున్నానండి, మీకు ఈ మొత్తం సక్సెషన్ యాక్ట్లో ఏం గుర్తుండకపోయినా ఈ 5 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటే మీ దగ్గరికి ఎటువంటి కేసు వచ్చినా మీకు అది అంటే ఇదా అదాన అప్పుడు అంతా గుర్తుపెట్టుకోకర్లేదు. ఏ కేసు వచ్చినా ఈ 5 క్వశ్చన్స్ సిస్టమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి ఆన్సర్ చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా ఆన్సర్ లాలో దొరికేస్తుంది. ఓకేనా? సో ఈ ఫ్రేమ్వర్క్తో, ఈ అండర్స్టాండింగ్తో ఇప్పుడు మనం యాక్చువల్లీ యాక్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం, సరేనా? అయితే ఇందాక మనం లాస్ట్ ఏం డిస్కస్ చేసాం? వీల్నామా. ఒకవేళ కనుక విల్ ఉంటే, ఒక వ్యాలిడ్ విల్ కనుక ఉంటే దాన్ని మనం టెస్టిమెంటరీ సక్సెషన్ అని అంటాం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. టెస్టిమెంటరీ సక్సెషన్. ఒకవేళ కొంచెం కష్టంగా ఉంది ఎవరికైనా అంటే నాతో పాటు ఒకసారి రిపీట్ చేయండి. టెస్టిమెంటరీ సక్సెషన్ అంటే ఏంటి? విల్ ఉండాలి. ఒక మనిషి చనిపోయే ముందర కనుక వ్యాలిడ్ విల్ ఉంటే దాన్ని మనం టెస్టిమెంటరీ సక్సెషన్ అంటాం. దీనికి ఆపోజిట్ అంటే విల్ లేదు, చనిపోయేటప్పుడు విల్ లేదు, దాన్ని మనం
ఇంటెస్టేట్ సక్సెషన్ అంటాం. ఇదిగోండి ఇంకొకసారి, ఇంటెస్టేట్. టెస్టమెంట్ అంటే విల్ అనమాట. సో టెస్టమెంటరీ అంటే విల్ ఉంది, ఇంటెస్టేట్ అంటే విల్ లేదు, అంతే, సింపుల్. ఓకే, ఈ 2 టర్మ్స్ క్లియర్ ఉన్నాయా? ఈ 2 టర్మ్స్ మనకి సక్సెషన్ యాక్ట్లో మాటికి వస్తూ ఉంటాయండి. సో ఈ డిఫరెన్స్ మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇదంతా ఎందుకు ఇన్నిసార్లు ఎంఫసైజ్ చేస్తున్నాను? ఎందుకంటే అప్లికబిలిటీ, అసలు ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది అని అంటే, మీరు హిందూ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లై అవ్వాలంటే హిందూ అయితే అవ్వాలి. మీరు మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు, జెండర్లో ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఇంటెస్టేట్ అయి ఉండాలి. అంటే ఎవరైతే పర్సన్ పి ఉన్నారో ఆ పి దగ్గర విల్ ఉండకూడదు. విల్ అనేది అస్సలు ఉండకూడదు. విల్ అనేది లేకపోతేనే మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇదే కదా, ఇదే యాక్ట్ కదా డిస్కస్ చేస్తున్నాం. సో ఈ యాక్ట్ అసలు అప్లై అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర విల్ అనేది ఉండకూడదు, అంటే ఇంటెస్టేట్ అయి ఉండాలి. మ్యామ్ ఒకవేళ కనుక హిందూస్ అయ్యి మేల్ ఆర్ ఫీమేల్ అయ్యి వాళ్ళ దగ్గర విల్ ఉంటే అప్పుడు ఏ యాక్ట్ అప్లై అవుతుంది? ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అని వేరే యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ అప్లై అవుతుంది. ఈ రెండు మీకు ప్రాక్టీస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చాలామంది ఏమనుకుంటారంటే హిందూస్ అంటే ఎప్పుడు హిందూ సక్సెషన్ యాక్టే అప్లై అవుతుంది అని. కాదు, ఇవి మీ దగ్గరికి చాలా కేసెస్ రావచ్చు. కొన్నిసార్లు వాళ్ళు హిందూస్ అయ్యి మేల్ అయ్యి వాళ్ళ దగ్గర విల్ ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అప్లై చేస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీకు ప్రాక్టీస్లో కూడా చాలాసార్లు హెల్ప్ అయ్యే పాయింట్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు హిందూ సక్సెషన్ యాక్ట్, మన దగ్గర విల్ ఉండకూడదు, అది మన ఫస్ట్ కండిషన్. సో ఒక పి అన్న పర్సన్ చనిపోయారు, చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా హిందూస్ అవ్వాలి, బట్ వాళ్ళు మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. రూల్స్ మారుతాయి కానీ యాక్ట్ మాత్రం ఒకటే, అండ్ వాళ్ళ దగ్గర విల్ అనేది అస్సలు ఉండకూడదు. ఇదంతా ఓకే మ్యామ్, బట్ అసలు హిందూస్ అంటే ఎవరు? ఇప్పుడు ఈ సిక్స్, జైన్స్, బుద్ధిస్ట్ వీళ్ళందరూ హిందూసేనా? అయితే నేను వేరే వీడియో చేశాను. ఇప్పుడు దీంట్లో ఎలా అయితే మనం సక్సెషన్ యాక్ట్ టర్మ్స్ నేర్చుకుంటున్నామో అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ టర్మ్స్ నేను సెపరేట్గా వీడియో చేశాను. ఆ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది, అక్కడ డెఫినెట్లీ చూడండి. ఓకే, సరే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొన్ని టర్మ్స్ చూద్దాం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి: అసెండెంట్, డిసెండెంట్, కొలేటరల్. అసెండెంట్ అంటే ఏంటి? మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు, అంటే మన పై జనరేషన్స్ ఉన్న వాళ్ళందరినీ మనం అసెండెంట్స్ అంటాం. వర్డ్ ఏంటి? మనం ముందు తరాలు అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు తాతల గురించి నేను చెప్పాలనుకోండి, మా ముందు తరాలు వాళ్ళు అని అంటాం. అదే ఇంగ్లీష్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెషన్ యాక్ట్ దానికి వర్డ్ ఏంటి, లీగల్ వర్డ్ ఏంటి అంటే అసెండెంట్. ఓకే, నెక్స్ట్ డిసెండెంట్, దానికి ఆపోజిట్ మన క్రింది తరాలు. అంటే ఇప్పుడు నా మనవలు ఆర్ నా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ గురించి, అంటే నా కింద తరాల గురించి చెప్పేటప్పుడు నేను ఏం వర్డ్ వాడతాను? డిసెండెంట్. ఆస్తులు మనమే కదా పంచుకునేది ఫ్యామిలీలో, పైన కింద. కాబట్టి ఇవన్నీ వర్డ్స్ మీకు యాక్ట్లో చాలాసార్లు వస్తాయి, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అసెండెంట్ అంటే ఏంటి, డిసెండెంట్ అంటే ఏంటి అని. సో డిసెండెంట్ అంటే కింది తరాలు. ఇప్పుడు సేమ్ అంటే ఒకటే జనరేషన్ సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక పర్సన్కి ఒక సన్ అండ్ ఒక డాటర్ ఉన్నారనుకోండి, ఇలా ఇది మన నోటేషన్ అనమాట. పి సన్ డాటర్ ఇలా డినోట్ చేస్తాం. ఈ పర్సన్ యొక్క వీళ్ళు సన్ అండ్ డాటర్, చిల్డ్రన్ అని. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే జనరేషన్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఒకే లెవెల్లో ఉన్నారు ఈ చార్ట్లో. ఇలా ఒకే లెవెల్లో ఉన్న వాళ్ళని మనం ఏమంటాం? కొలేటరల్. సమానంగా ఒకే లెవెల్లో వాళ్ళ ఆస్తిని పంచుకుంటారు కాబట్టి వాళ్ళని కొలేటరల్స్ అని అంటాం. ఓకే, ఈ 3 వర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టర్మ్ వచ్చేసి యాగ్నేట్స్. అయితే ఈ యాగ్నేట్స్ అనేది మనం రోజు మాటలలో వాడుకోం. అరే వాడు నాకు బామ్మర్ది అవుతాడు అన్నట్టు, అరే వాడు నాకు యాగ్నేట్స్ అవుతాడు అని ఎవరు అనం. ఇట్స్ ఎ లీగల్ టర్మ్. అయితే ఈ లీగల్ టర్మ్ని బేస్ చేసుకునే మనం ఎవరికి ఆస్తి ఇస్తాం, ఎవరికి ఆస్తి ఇవ్వము అనేది హిందూ లాలో డిసైడ్ అవుతుంది. కాబట్టి ప్రతి కేసులో ఎవరు యాగ్నేట్స్ అవుతారు, ఎవరు యాగ్నేట్స్ అవ్వరు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకీ యాగ్నేట్స్ అంటే ఎవరు?
ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్న రిలేషన్షిప్లో కనుక ఫీమేల్స్ అనేవాళ్ళు లేకపోతే ఆ రిలేషన్షిప్ని మనం యాగ్నేట్స్ అని అంటాం. ఇదిగోండి, మీరు ఏవేవో ఆలోచించే లోపల నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేసి మనం ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఒక ఫాదర్ ఉన్నారు, ఫాదర్కి ఒక ఫాదర్ అండ్ ఫాదర్కి ఒక సన్. ఇప్పుడు కనుక ఇదో ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ ఈ సన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో చూస్తే ఓన్లీ 1 పర్సన్ ఉన్నారు అండ్ దట్ పర్సన్ ఇస్ ఎ మేల్. అంతే కదా, డౌట్ లేదు కదా. ఇలా కనుక అంటే ఇప్పుడు ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ యొక్క మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఆ చైన్లో ఓన్లీ 1 మేల్ పర్సనే ఉన్నారు, ఫీమేల్స్ ఎవ్వరు లేరు. అలాంటప్పుడు ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ని యాగ్నేట్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఎవరిని దేన్ని మనం యాగ్నేట్స్ అంటున్నామంటే ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ యొక్క రిలేషన్షిప్ని. ఠీకే, ఆ రిలేషన్షిప్ యొక్క వర్డ్ మనకి యాగ్నేట్స్. ఓకే మేడం, ఫాదర్ ఏదో చెప్పారు, కానీ ఫాదర్ ఉంటే మరి ఫ్యామిలీలో మదర్ కూడా ఉంటారు కదా మేడం, ఉంటారు కదా. ఇప్పుడు మదర్కి కూడా ఇంకొక ఫాదర్ ఉంటారు కదా, ఇక్కడ కూడా గ్రాండ్ ఫాదర్ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఈ సన్కి ఈ గ్రాండ్ ఫాదర్కి మధ్యలో ఈ రిలేషన్షిప్ చూద్దామా. ఇదిగో ఇదొక చైన్ కూడా ఉంది కదా, ఇదే కాదు కదా రిలేషన్షిప్, ఈ రెడ్ కలర్ది కూడా ఇంకొక రిలేషన్షిప్పే కదా. మరి ఈ రిలేషన్షిప్లో ఇక్కడ మదర్ ఉంటే ఇక్కడ మనకి మధ్యలో ఒక ఫీమేల్ ఉన్నట్టు కదా. ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఫీమేల్ వచ్చేస్తే మనం వాళ్ళని యాగ్నేట్స్ అనం. సో దిస్ ఈజ్ నాట్ యాగ్నేట్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అంటే ఈ చైన్లో మధ్యలో ఓన్లీ మేల్స్ ఉంటే యాగ్నేట్, మధ్యలో మదర్ వచ్చేసరికి ఫీమేల్, ఒక ఫీమేల్ మెంబర్ వచ్చేసారు, సో నాట్ యాగ్నేట్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ని ఇంకొక విధంగా చూద్దామా. ఇదిగో ఫాదర్, ఈ కలర్ అంత బాగా కనిపించట్లేదు, ఫాదర్, ఫాదర్స్ ఫాదర్, ఈ ఫాదర్స్ ఫాదర్కి ఇంకొక ఫాదర్ ఉంటారు కదా, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ కింద ఒక డాటర్, ఈ ఫాదర్కి సన్ కాకుండా డాటర్ ఉన్నారు అనుకోండి. అయితే ఇప్పుడు ఈ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఈ డాటర్కి మధ్యన రిలేషన్షిప్ చూద్దాం, అది మన కేస్. ఇప్పుడు ఈ ఇద్దరిని పక్కన పెట్టేయాలి. ఓకే, ఎవరిద్దరి మధ్యన అయితే మన రిలేషన్షిప్ చూస్తున్నామో వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ జెండర్ రాసుకోండి. ఫాదర్స్ ఫాదర్ అంటే మేలే కదా, ఫాదర్ అంటే మేలే కదా. ఇక్కడ కూడా 2 మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ లేరు. ఈ మధ్యలో ఎంతమంది అయినా మేల్స్ ఉండొచ్చు, 10 మేల్స్ 20 మేల్స్, మీకు దాంతో సంబంధం లేదు. చైన్ ఎంత పెద్దది అన్న దాంతో సంబంధం లేదు. కానీ చైన్లో, ఆ రిలేషన్షిప్ అనే చైన్లో ఎక్కడ మీకు ఫీమేల్స్ అనేది రాకూడదు. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? చైన్ ఎంత పెద్దది దాంతో సంబంధం లేదు. ఇక్కడ కింద ఉన్న జెండర్ మీకు సంబంధం లేదు. ఇక్కడ డాటర్ ఉందా, సన్ ఉందా మీకు సంబంధం లేదు. అలాగే ఇక్కడ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కాకుండా ఇక్కడ గ్రేట్ గ్రాండ్ మదర్ కూడా ఉండొచ్చు కదా. పైన కింద ఫీమేల్స్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇక్కడ ఫీమేల్, కింద కూడా ఫీమేల్. చైన్ ఎంతైనా పెద్దది, కానీ మధ్యలో మేల్స్ మాత్రం ఉండాలి. సో మన కండిషన్ అంతా వచ్చి ఓన్లీ మధ్యలో మేల్స్ ఉండాలి. స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్దదైనా చైన్ ఉండొచ్చు, అండ్ చైన్లో అసలు మధ్యలో ఎవరు లేకుండా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాన్ అండ్ ఫాదర్, మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఇంకెవరు లేరు. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్, వీళ్ళిద్దరి మధ్య ఇంకెవరు లేరు. మేల్ నథింగ్ ఇన్ బిట్వీన్. ఇది కూడా యాగ్నేట్సే. అర్థమవుతుందా? ఇది చాలా మంది యాగ్నేట్స్ ఎలాగా, ఎందుకంటే లింక్ ఎవరు లేరు కదా అనుకుంటాం. కాదు, ఇక్కడ ఓన్లీ ఇదే చూస్తాం. మేల్ ఉంటే చాలు, మధ్యలో ఫీమేల్స్ లేరు, నో ఫీమేల్స్, అది. సో వీళ్ళు యాగ్నేట్స్. ఇక్కడ లింక్లో ఎవ్వరు లేరు. ఇప్పుడు దీన్నే కొంచెం మనం చూసినట్టు గ్రాండ్ ఫాదర్ సన్, మధ్యలో 1 మేల్, అండ్ ఇక్కడ దీంతో సంబంధం లేదు. ఇక్కడ సన్ అయినా అవ్వచ్చు, డాటర్ అయినా అవ్వచ్చు. ఇక్కడ కూడా ఫాదర్ అవ్వచ్చు, లేదా అంటే ఫాదర్ యొక్క మదర్ అయినా అవ్వచ్చు. సపోజ్ దీన్నే మనం ఏమని రాస్తాం? ఫాదర్ యొక్క మదర్, ఫాదర్ అండ్ డాటర్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అన్నట్టే మళ్ళీ చూడండి. డాటర్ ఫీమేల్, బట్ నాకు దాంతో సంబంధం లేదు.
గ్రాండ్ మదర్ ఫీమేల్, నాకు దాంతో సంబంధం లేదు. ఎందుకు? లింక్, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న లింక్ ఓన్లీ మేల్ కాబట్టి. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? అయితే ఇంకొక 1 more ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్? ఇదిగో. ఎందుకంటే చాలా మందికి సడన్గా ఎండింగ్లో ఫీమేల్ వచ్చేస్తే టెన్షన్ పడిపోతారు. మొత్తం అంతా మేల్సే ఉంటే ఎవరికి టెన్షన్ ఉండదు, కానీ ఎక్కడైనా కొన్ని స్పాట్స్ దగ్గర ఫీమేల్ వచ్చినప్పుడు టెన్షన్ పడతారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫాదర్స్ మదర్ అంటే ఫాదర్ ఉన్నారు, ఫాదర్కి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఈ ఫాదర్ యొక్క మదర్ అంటే ఫాదర్స్ మదర్. ఓకే, ఇప్పుడు ఈ ఫాదర్ యొక్క జెండర్ మేల్, ఫాదర్ అంటే ఇక్కడ కూడా మేల్, ఇక్కడ వచ్చేసి ఫీమేల్. ఇప్పుడు ఇది యాగ్నేట్సా కాదా అనేది మనకి క్వశ్చన్. ఇది ఒక లీగల్ ఇష్యూ. నిజానికి ఎలా డిసైడ్ చేస్తాం? ఫ్రంట్ అండ్ లాస్ట్ యొక్క జెండర్తో నాకు సంబంధం లేదు, చైన్లో ఒకటే పర్సన్ ఉన్నారు, వాళ్ళ జెండర్ మేల్. సో నో ఫీమేల్స్ ఇన్ ద చైన్, నో ఫీమేల్ ఇన్ చైన్. మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారు అంటే ఇదిగో ఈ 4 words గుర్తుపెట్టుకుంటే చాలు. నో ఫీమేల్ ఇన్ చైన్, వాళ్ళని ఏమంటాం? ఇదిగో యాగ్నేట్స్ అని అంటాం. ఇది మనకి ఎక్కడ ఉంటుంది? మీరు బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తే 3A ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్. ఇది నేను కొత్త చెప్పట్లేదు, ఇవన్నీ యాక్ట్లో ఉన్నవే. కాకపోతే ఈ టర్మ్స్ అన్నీ మనకి బేర్ యాక్ట్లో ఒక 2-3 words వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉండవు. కాబట్టి మనం లా చదివేటప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ లేకుండా అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓకే, మరి సపోజ్ ఫీమేల్స్ ఉంటే, ఇదంతా మేల్స్ గురించి చెప్పారు మ్యామ్, బట్ ఒకవేళ ఫీమేల్స్ ఉంటే ఏమవుతుంది? వాళ్ళని మనం అప్పుడు కాగ్నేట్స్ అని అంటాం. ఇదిగో వర్డ్ ఏంటి? కాగ్నేట్స్. కాగ్నేట్స్ అంటే ఏంటి? అట్లీస్ట్ 1 ఫీమేల్ ఉండాలి రిలేషన్షిప్లో, అట్లీస్ట్ 1 ఫీమేల్ ఉంటే వాళ్ళని మనం కాగ్నేట్స్ అని అంటాం. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓకే, ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఫాదర్కి ఒక డాటర్ అండ్ డాటర్కి ఒక సన్. ఓకే, ఇప్పుడు వీళ్ళ జెండర్ రాద్దామా? ఫాదర్ యొక్క జెండర్ మేల్, డాటర్ యొక్క జెండర్ ఫీమేల్, అండ్ సన్, ఈ డాటర్ యొక్క సన్ అంటే ఫాదర్ అండ్ అంటే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్కి చూస్తున్నామని. ఇక్కడ సన్ యొక్క జెండర్ మేల్. ఓకే, ఇప్పుడు ఈ చైన్లో చూడండి, ఫాదర్ అండ్ ఈ సన్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న చైన్లో మనకి ఫీమేల్ ఉంది. సో ఇన్ ద చైన్ ఆఫ్ ద రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ అన్న చైన్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మేల్స్ ఉన్నారు, కానీ రిలేషన్షిప్ మధ్యలో, ఈ చైన్ మధ్యలో మనకి ఫీమేల్ వచ్చారు. సో ఇది మనకి యాగ్నేట్ కాదు. యాగ్నేట్ కాకపోతే ఏమవుతుంది? కోఆగ్నేట్. ఇదిగోండి వర్డ్ స్పెల్లింగ్స్ చూసుకోండి, స్పెల్లింగ్స్లో కన్ఫ్యూజన్ వద్దు. యాగ్నేట్, కోఆగ్నేట్. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి చూద్దామా? ఇది ఓకే, మనకు సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. దీన్ని కొంచెం మరి రియల్ లైఫ్లో ఇంత సింపుల్ క్వశ్చన్స్ రావు కదా మేడం, కొంచెం అయితే కాంప్లికేట్ చేయాల్సిన అవసరం అయితే వస్తూ ఉంటుంది. మరి చేద్దామా? అది ఫాదర్స్ మదర్, మదర్స్ ఫాదర్ ఉంటాను కదా, మరి మొత్తం వంశవృక్షం అంతా ఉంటుంది కదా. మరి ఫాదర్ అగైన్, ఫాదర్కి ఇక్కడ ఫాదర్కి ఒక వైఫ్ అండ్ వీళ్ళిద్దరికి కలిపి ఒక డాటర్. ఓకే, ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు వీళ్ళు 1, 2, 3 వీళ్ళ ముగ్గురు మధ్యన చూద్దామా? ఇదిగో ఈ రిలేషన్షిప్ ఫస్ట్ చూద్దాం. డాటర్ ఫీమేల్, మదర్ ఫీమేల్, ఫాదర్స్ మదర్, ఆల్ ఆర్ ఫీమేల్. ఫీమేల్ అందరూ ఫీమేల్స్ అయితే ఏమవుతుంది? ఖచ్చితంగా కాగ్నేట్సే అవుతుంది, దాంట్లో కన్ఫ్యూజనే లేదు. ఆల్ ఆర్ ఫీమేల్, ఖచ్చితంగా కాగ్నేట్స్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. డాటర్, ఫాదర్స్ మదర్, ఈ గ్రీన్ కలర్ది చూడండి. ఇప్పుడు డాటర్ ఫీమేల్, ఫాదర్ వచ్చేసి మేల్ అండ్ ఫాదర్స్ మదర్ వచ్చేసి ఫీమేల్. ఇప్పుడు వీళ్ళ మధ్యన ఉన్న రిలేషన్షిప్లో లింక్లో ఓన్లీ మేల్ పర్సనే ఉన్నారు, ఓన్లీ 1 మేల్ పర్సన్ ఉండి నో ఫీమేల్ అయితే ఏమని అన్నాం?
యాగ్నేట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకున్నా మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఫీమేల్ మేల్ ఫీమేల్ లింక్లో ఒక మేల్ ఉండేసరికి మనం యాగ్నేట్ అంటాం, ఎందుకంటే ఫీమేల్స్ లేరు, ఓన్లీ మేల్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్ ఆర్ ఫీమేల్స్, అట్లీస్ట్ వన్ ఫీమేల్ అని ఉంటుంది కండిషన్. సో దిస్ ఈస్ నాట్ దిస్ ఈస్ కాగ్నేట్. ఓకే, ఇదే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫాదర్స్ మదర్స్ ఫాదర్ అన్నాం కదా, దిస్ ఈజ్ అ మేల్. ఇప్పుడు మేల్ ఫీమేల్ మేల్ ఫీమేల్, ఇలా ఈ మొత్తం చైన్ తీసుకోండి. మేల్ ఫీమేల్ మేల్ ఫీమేల్, దీంట్లో మిక్స్ ఉన్నారు. అండ్ ఇన్ రియాలిటీ ఇలాగే ఉంటారు, మేల్ అండ్ ఫీమేల్ మిక్స్ అయి ఉంటారు. ఎప్పుడైనా మిక్స్ ఉంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మిక్స్ ఉంటే, మేల్ ఫీమేల్ మిక్స్ ఉంటే ఖచ్చితంగా కాగ్నేట్సే అవుతారు. ఈ జస్ట్ ఇది బండ గుర్తు పెట్టుకున్నా మీకు చాలు. ఓకే, మిక్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటే ఖచ్చితంగా కాగ్నేట్స్ అవుతారు, ఓన్లీ మేల్స్ ఉంటే మీకు యాగ్నేట్స్ అవుతారు. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్. ఇదంతా అసలు ఎందుకు మనం నేర్చుకుంటున్నాము అంటే, మనం హిందూ సక్సెషన్ యాక్ట్లో మేల్స్, ఒక మేల్ పర్సన్ కనుక చనిపోతే వాళ్ళకున్న ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది అనేది డిసైడ్ చేయాలి అంటే అసలు యాగ్నేట్స్ ఎవరు కాగ్నేట్స్ ఎవరు అనేది మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. మనం ఈ మేల్ హిందూ సక్సెషన్ని రాబోయే వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చదువుతాం. ఖచ్చితంగా ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు చూడండి.